హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హాయ్ గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఈరోజు మేము అరుణాచలంకి వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఒక సంవత్సరం నుంచి అరుణాచలంకి వెళ్దాం 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 అనుకున్నాం. కుదరలేదు, టైం కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు కుదిరింది. మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే ఒక మంచి వీడియో తీసుకొని మీ ముందుకు వస్తానని అనుకుంటున్నా. సో నా వీడియోస్ ఎప్పటిలాగే కొద్దిగా మంచిగా చూడండి, లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ స్టే ట్యూన్ టు మై ఛానల్ మాత్రం మార్చకండి ప్లీజ్. బాయ్. ఫైనల్గా మేము అరుణాచల క్షేత్రానికి చేరుకున్నాం. ఇక్కడ అడుగు పెట్టగానే ఆ శివయ్య చల్లని దీవెనలు అందినట్లు ఒక తెలియని ప్రశాంతత కనిపిస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా మేము మా గిరి ప్రదక్షిణ ప్రారంభించడానికి సిద్ధమయ్యాం. ఏ పని మొదలు పెట్టినా ముందుగా ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలి కదా. అందుకే గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న వినాయక స్వామిని దర్శించుకుంటున్నాం. సోమవారం దర్శించుకుని అక్కడ నుండి నేరుగా మన రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాం. ఆ గంభీరమైన రాజగోపురం నుండే మన అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. ఈ 14 కిలోమీటర్ల నడకలో ఆ అరుణాచలేశ్వరుడు మనకు ఎలాంటి అనుభూతులను ఇస్తారో చూద్దాం. పదండి, మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. Save our lives and take our pain away. Jai Jai Jai. Swing along and sing the Shiva Shambho all the way. Om Namah Shiva Jai Jai Jai. Heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai. Swing along and sing the Shiva Shambho. हर हर भोले हे शिव शंभु, हर हर भोले शिव शंभु. जय जय शिव शंकर शिव शंभु, हर हर भोले शिव शंभु. हर हर भोले शिव शंभु, हर हर भोले शिव शंभु. जय जय शिव शंकर शिव शंभु, हर हर भोले शिव शंभु. हर हर भोले शिव शंभु, हर हर भोले शिव शंभु. जय जय शिव शंकर शिव शंभु, हर हर भोले शिव शंभु.
మా ప్రయాణం మొదలైంది. ఈ అరుణాచలంలో కొండయే శివుడు అని భక్తుల నమ్మకం. అందుకే ఈ కొండ చుట్టూ కాలినడకన తిరగడాన్ని గిరి ప్రదక్షిణ లేదా గిరివలం అంటారు. ఈ మార్గం మొత్తం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ యాత్రను మేము రాత్రి టైంలో స్టార్ట్ చేసాం. సాధ్యమైనంత వరకు చెప్పులు లేకుండా నడవడం ఇక్కడ సాంప్రదాయం. కుటుంబంతో కలిసి నడుస్తుంటే ఆ ప్రశాంతతే మాటల్లో చెప్పలేం. గిరి ప్రదక్షిణ మార్గంలో ప్రధానంగా 8 దిక్కులలో 8 శివలింగాలు ఉంటాయి. వీటినే అష్టలింగాలు అంటారు. అందులో మొదటిది ఇంద్రలింగం. యాత్ర మొదట్లోనే ఇది కనిపిస్తుంది. ఇది ఐశ్వర్యాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. ఇంకా రెండవది అగ్నిలింగం. ఇది అగ్నితత్వాన్ని సూచిస్తుంది. ఇక మూడవది యమలింగం. ఇది మృత్యు భయాన్ని పోగొడుతుందని ప్రజల నమ్మకం. ఇంకా నాలుగవది నైరుతిలింగం. ఇది కష్టాలను తొలగిస్తుందని నమ్మకం. ఇక ఐదవది వరుణలింగం. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వాయులింగం ఆరోగ్యప్రదాయిని. నెక్స్ట్ కుబేరలింగం ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలిగిస్తుంది. లాస్ట్ది ఈశాన్యలింగం ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుందని ఇక్కడ నమ్మకం. వీటితో పాటు మార్గ మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం, అనేక సిద్ధులు సమాధులు దర్శించుకోవడం మాకు ఒక ప్రత్యేక అనుభూతినిచ్చింది. మీరు ఇక్కడ ఒకవేళ పెద్దలతో కానీ చిన్నపిల్లలతో కానీ యాత్ర ప్రారంభించాలనుకుంటే కొన్ని టిప్స్ పాటించాలి. అందులో ముఖ్యంగా మనమైతే ఉదయం పూట 4 గంటలకు లేదా సాయంత్రం వేళల్లో యాత్ర ప్రారంభించడం ఉత్తమం. అప్పుడైతే ఎండ తక్కువగా ఉంటుంది. తర్వాత నీరు, ఆహారం మనం దారి పొడవునా పళ్ళు, మజ్జిగ అందుబాటులో ఉంటాయి. కానీ మీ వెంట ఒక వాటర్ బాటిల్ ఉంచుకోవడం చాలా మంచిది. ఇక ఒక్కసారి ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శివచైత్రాలలో ఒకటి. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడిగా, పార్వతీదేవి ఉన్నతాలాంబికగా కొలువుతీరారు. ఇక్కడ ఈ క్షేత్రాన్ని అగ్నిక్షేత్రం అని కూడా అంటారు. పంచభూత స్థలాలలో అగ్నితత్వానికి సంబంధించిన క్షేత్రం ఇది. అంటే శివుడు ఇక్కడ అగ్ని రూపంలో ఉంటాడని అర్థం. ఈ ఆలయానికి చెందిన 217 అడుగుల తూర్పు రాజగోపురం భారతదేశంలోని అత్యంత ఎత్తైన వాటిలో ఒకటి. దీనిని శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించారని చెప్తున్నారు. ఇక్కడ కార్తీక దీపోత్సవం ఇక్కడ పెద్ద పండుగ. ఈ సమయంలో కొండపైన మహాదీపం వెలిగిస్తారు. ఈ ఆలయ ప్రధాన దేవత అన్నామలయార్, అంటే అర్థం ఎవరూ చేరలేని పర్వతంగా ప్రసిద్ధి. అరుణాచల పర్వతాన్నే శివస్వరూపంగా భావించి పూజిస్తారు. ఆయనను అగ్నితత్వానికి ప్రతీకగా ఉన్న అగ్నిలింగం రూపంలో ప్రతిష్ఠించారు. పార్వతీదేవిని ఉన్నాములై అమ్మగా ఆరాధిస్తారు. ఈ ఆలయం పాడల్ పెట్రా స్థలాలలో ఒకటిగా వర్గీకరించబడింది. మధ్యయుగ తమిళ శైవ సాహిత్యంలో మహిమాన్వితమైనదిగా చెప్పబడిన 2076 పవిత్ర శైవ ఆలయాలలో ఇది ఒకటి. ఇది 7వ శతాబ్దంలో నాయనార్లు రచించిన తేవారం, 9వ శతాబ్దంలో మాణిక్క వాచకర్ రచించిన తిరువంబై, అలాగే 14వ శతాబ్దంలో అరుణగిరినాథర్ రచించిన తిరుప్పగల్ వంటి తమిళ భక్తి గ్రంథాలలో ప్రాశస్త్యం పొందింది. ప్రస్తుత ఆలయ నిర్మాణం 9వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యం కాలంలో నిర్మించబడిందని చెప్తున్నారు. తరువాతి విస్తరణలు 13వ నుండి 15వ శతాబ్దాల మధ్య విజయనగర పాలనలో సమయంలో జరిగినాయని చెప్తున్నారు. ఆలయ సముదాయం 10 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించి భారతదేశంలో అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ ఆలయానికి 4 భారీ గోపురాలు ఉన్నాయి. అందులో తూర్పు గోపురం అత్యంత ఎత్తైనది. ఇది 11 అంతస్తులతో 66 మీటర్లు, అంటే సుమారు 217 అడుగులు ఎత్తు కలిగి ఉంది. ఆలయంలో అనేక ఉపయాలయాలు ఉన్నాయి. ఇవి వివిధ హిందూ దేవతలకు అంకితం చేయబడ్డాయి. ఇందులో విజయనగర కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ 1000 స్తంభాల మండపం వంటి అనేక పెద్ద మండపాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు 6 పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి ఉదయం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయని చెప్తున్నారు. ఆలయంలో సంవత్సరానికి 12 ప్రధాన పండుగలు జరుపబడతాయని చెప్తున్నారు. ముఖ్యంగా కార్తీక దీపం పండుగ. అందులో ప్రతి తమిళ నెల కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అరుణాచల కొండ శిఖరంపై ఒక భారీ దీపశిఖ వెలిగించబడుతుందని చెప్తున్నారు. ఈ దీపం మైళ్ళ దూరం నుండే కనిపిస్తుందని చెప్తున్నారు. ఇది సాక్షాత్తు శివుని జ్యోతిర్లింగం స్వరూపాన్ని ప్రతీకగా సూచిస్తుంది.
ఇక కొద్దిసేపు మా వైఫ్ వాళ్ళు శివుడి కోసం ఒక మంచి పాటను అంకితం చేయాలని చెప్తున్నారు. వాళ్ళ పాటను వినేద్దామా? కైలాసవాస నిన్ను విడసి ఉండలేనయ్యా, నిన్ను విడచి నీవు పరమ పురుష. ఇక మళ్ళీ మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసాం అన్నమాట. ఇక్కడ కనబడుతుంది రమణ మహర్షి ఆశ్రమం. కానీ నైట్ టైం కావడం వల్ల మేము లోపలికి వెళ్ళలేకపోయాం, క్లోజ్లో ఉంది. శివపురాణం ప్రకారం సృష్టికత దేవుడు బ్రహ్మ, పరిరక్షక దేవుడు విష్ణువు తమ తమ పరమాధికారాన్ని గురించి వాదనకు దిగారు. ఈ వివాదానికి పరిష్కారంగా శివుడు జ్యోతిర్లింగం రూపంలో అనంతమైన అగ్ని లేదా వెలుగుకాంతి స్తంభంగా అవతరించాడని చెప్తున్నారు. ఇక ఇక్కడ ఎంతో అద్భుతమైన మహర్షి రమణ మహర్షి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఈయన అసలు పేరు వెంకటరామన్ అయ్యర్. భగవాన్ రమణ మహర్షి పేరుతో ప్రాచుర్యం పొందాడు. ఈయన తమిళనాడులోని తిరుచిలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1895లో ఆయన తమిళ శైవ భక్తులైన 63 నాయార్లను పట్ల భక్తి భావం అరుణాచలం వైపు వెళ్ళాలనే కోరిక జన్మించింది. 1896లో ఆయనకు అకారణంగా మరణ భయం కలిగింది. ఆ అనుభవం వల్ల తనలో తాను తరచి చూసుకోవడం మొదలుపెట్టాడు. తనలో ఏదో ప్రవాహ శక్తి, ఆవేశం ఉన్నట్లు కనుగొన్నాడు. అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగింది. 16 సంవత్సరాల వయసులో మోక్ష జ్ఞానం పొంది తిరువన్నామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మోక్షజ్ఞానం పొందిన తర్వాత తనను అతియాశ్రమిగా ప్రకటించుకున్నాడు. భక్తులు ఆయనను ఒక అవతారంగా భావించి ఆయన దర్శనం కోసం విరివిగా వచ్చేవారు. తర్వాత సంవత్సరాల్లో ఆయన చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడింది. ఈ ఆశ్రమంలో భక్తులు ఆయన చుట్టూరా మౌనంగా కూర్చోవడం, అప్పుడప్పుడు ప్రశ్నలు అడగడం ద్వారా ఆయన నుంచి ఉపదేశం పొందుతూ ఉండేవారట. తర్వాత 1930వ దశకంలో ఆయన బోధనలు పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాపించడం మొదలైంది. ఈయన చాలా తక్కువగా ప్రసంగించేవాడట. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడట. దాంతో ప్రపంచవ్యాప్తంగా జ్ఞానిగా ఆయనకు గుర్తింపు లభించింది. రమణ మహర్షి భగవంతుని తెలుసుకోవడానికి పలు రకాల సాధనలను, మార్గాలను ఆమోదించేవాడట. కానీ ఆ జ్ఞానాన్ని తొలగించేందుకు ఆత్మచింతన కొరకు స్వీయ విచారణ వాటిలో ముఖ్యమైందని తరచూ చెప్పేవాడు. ఆయన బోధనలో ప్రధానమైంది మౌనం లేదా మౌనముద్ర. ఈయన బోధనలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా ఉండేదట. ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వీయ శోధన ఉత్తమమని, ఇది సూటి మార్గమని, తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవారట. ఈయన అనుభవం అద్వైతం, జ్ఞాన యోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగిన వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవారట. సో ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు రమణ మహర్షి గురించి తెలుసుకొని మీకు తెలియజేశాను అన్నమాట. ఇక ఇప్పుడే మనం సూర్యలింగంకి చేరుకున్నాం. సూర్యలింగ దర్శనం చేసుకున్న తర్వాత అలా ముందుకు వెళ్తుంటే మనకు ఇక్కడ ఒక ఆశ్రమం కనపడింది. ఈ ఆశ్రమం పేరే శ్రీ సాయినాథ ధ్యాన మందిరం. ఇక్కడ చాలామంది వచ్చి ధ్యానం చేసుకొని మెడిటేషన్ చేసుకొని వెళ్తుంటారని చెప్తున్నారు. ఇంకా అలా మేము తిరిగి మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసాం. అలా దారిలో వెళ్తుంటే ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు. నేనైతే ఇక్కడైతే నడుస్తానా అనిపించింది. మా వైపు నువ్వు ఖచ్చితంగా రావాలి వెళ్దామంటే నేను 14 కిలోమీటర్లు నడవగలనా అనుకున్నాను. ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అసలు 14 కిలోమీటర్లు ఎలా అయిపోయావో కూడా నాకు తెలియట్లేదు. అంత అద్భుతమైన జర్నీ జరిగిందన్నమాట. ఇక్కడ నేను ఒకటి ముఖ్యంగా గమనించింది ఏంటంటే, రోడ్డు సైడ్లో చాలామంది సాధువులు భిక్షమెత్తుతూ చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇంతమంది ఇక్కడ బతుకుతున్నారా అనిపించింది. ఎంత పుణ్యమో కదా ఆ శివుడి దగ్గర ఎంతమంది భిక్షాటన చేస్తూ అయినా సరే హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఆయన నమ్ముకొని ఎంతమంది ఇక్కడ బతుకుతున్నారో అనిపిస్తుంది. ఇక్కడ అంతేకాదు, దారి పొడుగున మనకు అక్కడక్కడ కొంతమంది అన్నదానాలు చేస్తున్నారు. సో ఎంత పుణ్యం ఉంటే వాళ్ళందరూ ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ ఎవరైతే
దారి పొడవునా భిక్షమెత్తుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆహారం లభించడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. 1 year నుంచి అరుణాచలం వెళ్దాం 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 అనుకుంటున్నాము, కానీ వెళ్ళలేకపోయాం. కానీ ఒకటి నిజం, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, అలాగా ఆ శివుడు ఆజ్ఞ లేనిదే ఎవరికి అరుణాచలం దర్శనం ఉండదేమో అనిపిస్తుంది. అలా నడుచుకుంటూ ఇప్పుడే మా ప్రయాణం చివరి దశలో వచ్చేసిందనమాట. ఇలా చూస్తున్నాం కదా, ఇప్పుడైతే తెల్లారిపోయింది. ఆల్మోస్ట్ మా గిరి ప్రదక్షిణ పూర్తిగా వస్తుంది. 14 కిలోమీటర్లు నేను నడవగలనా అనుకున్నాను. 14 కిలోమీటర్లు పూర్తి చేసేసాం అనమాట ఆల్మోస్ట్. అక్కడక్కడ కొద్దిసేపు మాకు కాళ్ళు నొప్పులు అనిపించినా శివయ్య శివశివ అనుకుంటూ ఆయన నామస్మరం చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. సో ఇదండి ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ. ఫైనల్గా నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీ అందరికి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరెన్నో మంచి వీడియోస్తో, మరెన్నో మంచి టెంపుల్ యాత్రతో మీ ముందుకు వస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ లోకేష్. థ్యాంక్ యూ.